అది 1967 తిరువనంతపురం. రీసెంట్ గా మాకు తెలిసిన వాళ్ళు తెలుగు స్టేట్స్ నుంచి ఆల్రెడీ ఒకళ్ళు పాల్గొనడం జరిగింది. పొద్దున్న టికెట్ కొంటే మధ్యాహ్నం 3 గంటలకు మెసేజ్ వచ్చింది, మీరు 5 లక్షలు గెలుచుకున్నారు అని. 3 కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకంటే రిజల్ట్ 3 కాబట్టి. ఇలా కలిసి వచ్చిన ఈ ఆనవాయితీ ఇప్పటి వరకు వచ్చింది, ఇక ముందు కూడా ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు కూడా. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, గవర్నమెంట్ నిర్వహించే ఈ లాటరీలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే కట్టబెట్టచ్చు కదా, మనకెందుకు ఇవ్వాలి? మీకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం ఉందా? 95% అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం అదే కదా. మీరు ఎప్పుడైనా ఈ విషయం అనుకున్నారా? ప్రతి ఒక్కళ్ళ దగ్గర గవర్నమెంట్ ట్యాక్స్ వసూలు చేస్తుంది కదా, మరి ట్యాక్సులు కలెక్ట్ చేయడం వల్లే కదా గవర్నమెంట్ నడుస్తుంది. మన తెలుగు వాళ్ళు 7 కోట్ల పైనే ఉన్నారు కాబట్టి మనిషికి వచ్చి ₹1 చొప్పున వసూలు చేసినా గానీ, పోనీ 7 కోట్ల మంది కూడా కాదు, 1 కోటి మంది దగ్గర ₹1 చొప్పున వసూలు చేసిన ₹1 కోటి. జస్ట్ ఇమాజిన్, ఆ విధంగా వచ్చిన డబ్బుని వారానికో మధ్యతరగతి కుటుంబానికి కాంట్రిబ్యూట్ చేస్తే, సో ఈ టైప్ ఫార్మేటే కేరళ లాటరీ. లాటరీ అనేది చాలా టెంప్టింగ్ గా ఉంటుంది. మరి డైరెక్ట్ కేరళ గవర్నమెంటే కండక్ట్ చేసే ఈ లాటరీలో మన తెలుగు స్టేట్స్ వాళ్ళు లేదా అదర్ స్టేట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చెయ్యొచ్చో లేదో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అయితే ఇది వినండి. రీసెంట్ గా మాకు తెలిసిన వాళ్ళు తెలుగు స్టేట్స్ నుంచి ఆల్రెడీ ఒకళ్ళు పాల్గొనడం జరిగింది. పొద్దున్న టికెట్ కొంటే మధ్యాహ్నం 3 గంటలకు మెసేజ్ వచ్చింది, మీరు 5 లక్షలు గెలుచుకున్నారు అని. మరి ఆ 5 లక్షలు వాళ్ళు ఎలా తీసుకున్నారో అది కూడా చూద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అసలు ముందుగా కేరళ గవర్నమెంట్ ఈ లాటరీ పద్ధతిని ఏ విధంగా కండక్ట్ చేస్తుందో చూద్దాం. అది 1967 తిరువనంతపురం, అదే మన అనంత పద్మనాభ స్వామి ఉండే ఏరియా అన్నమాట. అక్కడ ఉన్న గోర్కి భవన్ లో మొదటిసారి 50 లక్షల మందితో కూడిన డ్రా తీయడం జరిగింది. ఆ వసూలు చేసిన డబ్బుల్లో గవర్నమెంట్ ప్రైజ్ మనీ పోగా మిగిలిన డబ్బుల్ని సంక్షేమ పథకాలకి ఉపయోగించేవాళ్ళు. అలా ప్రవేశపెట్టిన ఈ గవర్నమెంట్ స్కీము జనానికి గవర్నమెంట్ కి ఒక ర్యాపో బిల్డ్ చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు ఆ లాటరీ ఎవరికి తగులుతుందనే ఎంటర్టైన్మెంట్ జోన్ లో జనాలు గవర్నమెంట్ తో ఎంతో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. ఇలా కలిసి వచ్చిన ఈ ఆనవాయితీ ఇప్పటి వరకు వచ్చింది, ఇక ముందు కూడా ఇలాగే కంటిన్యూ అవ్వచ్చు కూడా. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, గవర్నమెంట్ నిర్వహించే ఈ లాటరీలో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకే కట్టబెట్టచ్చు కదా, మనకెందుకు ఇవ్వాలి? కానీ ఈ సిస్టమ్ ఆ విధంగా ఉండదు కాబట్టే, చాలా ట్రాన్స్పరెంట్ గా ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టే ఇప్పటి వరకు ఈ లాటరీ అన్నది కొనసాగుతుంది. ఆ జనం కూడా దీన్ని ఎంతో నమ్ముతున్నారు. సో ఈ లాటరీ అన్నది చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, ఏ విధమైన మోసాలు ఉండవు. ప్రతి సోమవారం తీసే లాటరీని విన్ విన్ లాటరీ అని, ప్రతి బుధవారం తీసే లాటరీని అక్షయ లాటరీ అని, అలాగే ప్రతి శనివారం తీసే లాటరీని కారుణ్య లాటరీ అని, ఇలా వివిధ పేర్లతోటి లాటరీని అనౌన్స్ చేయడం జరుగుతుంది. వన్స్ లాటరీ పేరుని ప్రకటించిన తర్వాత టికెట్లు అమ్మడం స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, సోమవారం జరిగే విన్ విన్ లాటరీని అనౌన్స్ చేసిన తర్వాత ఆ టికెట్ల అమ్మకాలు కొన్ని రోజుల ముందు నుంచే విక్రయించడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అసలైన పార్ట్, టికెట్లు ఎక్కడ కొనాలి, టికెట్లు కొనుక్కోవడానికి ఉండవలసిన అర్హతలు ఏమిటి? ముందుగా ఈ టికెట్లు ఎక్కడ పడితే అక్కడ కొనేవి కాదు, వాటికి సంబంధించిన రిజిస్టర్డ్ పర్సన్స్ దగ్గర మాత్రమే కొనాలి. ఇంకా అర్హతలు వచ్చేసి మీరు కేరళకి చెందిన వాళ్ళు అవ్వడమే అర్హత. సో ఈ విధంగా కేరళ లాటరీ సిస్టమ్ అనేది జరుగుతుంది. ఓకే నాకు అర్థమైంది. మెయిన్ పాయింట్ ఏంటంటే మన తెలుగు స్టేట్స్ నుంచి ఆ లాటరీని ఎలా కొనాలి, ఎలా చేయాలి, ఇదే కదా. ఫస్ట్ థింగ్, వేరే స్టేట్ వాళ్ళు ఆ లాటరీని కొనడం అన్నది ఇల్లీగల్. సో ఫస్ట్ లీగల్ పద్ధతి ఏంటో చూద్దాము. మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ కేరళ ప్రాంతంలో ఉంటే వాళ్ళతోటి మీరు కొనిపించుకొని ఆ లాటరీలో పార్టిసిపేట్ చేయొచ్చు. బాగా చెప్పేవాళ్ళే గొప్ప సలహా అని అనుకోవద్దు, రెండో పద్ధతి కూడా ఉంది, అది కూడా చెప్తాను. రెండో పద్ధతి గురించి తెలుసుకోబోయే ముందుగా అసలు ఎంతమందికి తగులుతుంది, ఎంతెంత తగులుతుంది, టికెట్ మీద ఉండే సిరీస్ ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్. మరి ₹5 నుంచి మొదలుకొని ₹500 పైన కూడా ఉంటాయి టికెట్స్. లక్షల సంఖ్యలో జనాలు పాల్గొంటారు కాబట్టి వందల సంఖ్యలో లాటరీలు గెలుచుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఒక 100 మంది 200 మంది కూడా ఉంటారు లాటరీ గెలుచుకునే వాళ్ళు. కానీ పిండిని కొద్దే రొట్టె అన్నట్టు టికెట్ రేట్ని బట్టే ప్రైజ్ మనీ ఉంటది అనమాట. రీసెంట్ గా జరిగిన అక్షయ లాటరీలో 25 కోట్లు కూడా గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు. సో స్ట్రైట్ టు ద పాయింట్, మ్యాటర్ ఏంటంటే 500,000 పెట్టి మీరు టికెట్ కొంటేనే ఆ హయ్యర్ అమౌంట్ కి పార్టిసిపేట్ చేసే ఎలిజిబిలిటీ వస్తుంది. ఈ ₹30 ₹50 టికెట్స్ కి అంతంత ప్రైజ్ మనీ అనేది ఉండదు. ఒక ₹1,000 ₹5,000, కొన్నిసార్లు 500 కూడా వస్తాయి. అంత తక్కువ అమౌంట్ కూడా ప్రకటిస్తారు. అంటే 100 మందికి అన్నేసి లక్షలు కోట్లు ఇవ్వలేరు కదా. సో ప్రైజ్ మనీ మీద అవగాహన వచ్చింది కదా. ఇప్పుడు పాయింట్ లోకి వెళ్దాం. జనరల్ గా లాటరీ టికెట్స్ అనేవి ఒక సిరీస్ లో ఉంటాయి. కేతో స్టార్ట్ అయ్యి ఒక 6 నెంబర్స్ గానీ, ఎల్తో స్టార్ట్ అయ్యి ఒక 4-5 నెంబర్స్ గానీ,
ఈ టైపు ఒక సిరీస్ ఉంటాయి ఇక్కడ చూపించిన విధంగా. ఇంతవరకు అయితే పూర్తిగా క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు మన తెలుగు స్టేట్స్ నుంచి పార్టిసిపేట్ చేయడం ఎలా చెబుతాను ఆ పాయింట్కి వచ్చాను. అసలు విషయం ఏంటంటే లాటరీ ఎలా తీయాలో మీకు కూడా తెలుసు. కాకపోతే కేరళ నుంచి తెలుగు స్టేట్స్ కి డబ్బులు ఎలా తెచ్చుకోవాలనే కదా వచ్చారు. మానసికంగా లాటరీ మీదని ఫిక్స్ అయిపోయారు. ఆత్మవిశ్వాసం అలాంటిది కాబట్టి చూద్దాం ఇప్పుడు. అసలు మా వాడికి లాటరీలో 5 లక్షలు తగిలితే అవి ఎలా తీసుకున్నాడో ముందు అది చూద్దాం. సో ఎలా తెచ్చుకోవాలో మీకు తెలుస్తుంది. వాడు రోజువారి దైనందిన జీవితంలో ఎప్పట్లాగానే డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత కేరళ టికెట్ గురించి తెలుసుకొని డైరెక్ట్ వెబ్సైట్ ద్వారా అప్రోచ్ అయ్యి టికెట్ కొనడం జరిగింది. ఆ వెబ్సైట్ లో టికెట్ కొన్న తర్వాత అది రిజిస్టర్ చేసి ఆ ఏజెంట్ ఫోటో తీసి ఈ వ్యక్తికి సెండ్ చేసాడు. అంటే మనోడికి సెండ్ చేసాడు. ఇప్పుడు మనోడు వాడికి ముఖపరిచయం ఉన్న దేవుళ్ళందరికీ దండం పెట్టుకొని తిండి తిప్పలు అన్ని మానేసి 3 కోసం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే రిజల్ట్ 3 కాబట్టి. ఈలోగా టీవీల్లో కేరళ లాటరీ టుడే అని చెప్పి హోరెత్తిపోతున్నాయి. ఇంతలో మనోడికి మెసేజ్ వచ్చింది, 5 లక్షలు గెలుచుకున్నారు అంటూ. ఆ ఏజెంట్ ఫోన్ చేసి మీరు లాటరీ గెలుచుకున్నారని చెప్పేసి వాళ్ళ ఆన్లైన్లో చెక్ చేసుకోమని చెప్పాడు. వీడి అదృష్టం ఏ పాటిదో పూర్తిగా తెలిసిన వీడు ఇంకోసారి ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసుకుందామని చెప్పి వెళ్ళి చూశాడు. ఒక్కసారిగా రిజల్ట్ చూసి స్టన్ అయిపోయాడు, అవాక్ అయిపోయాడు. వీడి నెంబర్ ఉంది అందులో. వాడు గెలిచిన డబ్బులు పంపించడానికి ఆ ఏజెంట్ తన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తీసుకున్నాడు. అంతా సాఫీగా సాగిపోతుంది. మా వాడు ఒక్క మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాడు, యువర్ 5 lakhs క్రెడిటెడ్. దీనికోసమే. ఇంతలో ఓ పెద్ద చిక్కు వచ్చింది, గవర్నమెంట్ ట్యాక్స్. ఒకవేళ మీరు గానీ 5 లక్షలు గెలుచుకుంటే 5,000 రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పి ఆ ఏజెంట్ వివరించడం జరిగింది. ఇంకా టెక్నికల్ గా వివరించేసరికి మా వాడికి అర్థం కాలేదు. సీన్ లో నేను ఇంటర్ఫియర్ అవ్వాల్సి వచ్చింది. ఇంతకీ ఇక్కడ విషయం ఏమిటంటే ఆ ఏజెంట్ హిందీలో వివరిస్తున్నాడు. ఈ కాన్వర్జేషన్ లో కన్సర్న్ డాక్యుమెంట్స్ మాకు పంపించడం జరిగింది. ముంబై బేస్డ్ డాక్యుమెంట్స్, ఢిల్లీ స్టాంప్. ఇది పక్కా ఫ్రాడ్. ఒకవేళ మీరు ఇలాంటి వాళ్ళ వల్ల ఏ విధంగా నష్టపోయినా సైబర్ కంప్లైంట్ ఇవ్వడానికి కూడా లేదు. ఎందుకంటే తెలుగు స్టేట్స్ నుంచి కేరళ టికెట్స్ తీయడం అన్నది ఇల్లీగల్. ఇట్స్ అన్ ఇల్లీగల్ యాక్టివిటీ. మరి వెబ్సైట్ లో నెంబర్ కూడా చూపించింది కదా అని మీరు అనుకోవచ్చు. నెంబర్ ఏంటి, 1500 పెడితే వెబ్సైటే వస్తుంది. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్టు ఆర్థిక సమస్యలు అందరికీ ఉంటాయి. లైఫ్ మన చేతుల్లో ఉన్నంత వరకు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడొద్దు. మనకి డబ్బులు వచ్చినాయి కదా అని చెప్పి 5,000 10,000 ఇలాగ 100 మంది అన్నేసి వేలు పంపుతుంటే కేరళ లాటరీ గెలుచుకున్నోడు కంటే వీడికి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి. సో కేరళ లాటరీ అనేది మైండ్ లోంచి తీసేయండి ఆ ఇంటెన్షన్ ని. అంతగా ప్రయత్నం చేయాలంటే మీ కేరళ రిలేటివ్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బీ అవేర్ ఆఫ్ సైబర్ క్రైమ్స్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మన అప్డేట్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ గైస్.